హైదరాబాద్ పేట్ బషీరాబాద్ బాపూనగర్ లో ఓ రియాల్టర్ పై కాల్పులు జరిగాయి. కుటుంబంతో కలిసి అత్తారింటికి వెళ్లి ఇంటికి స్కూటీపై తిరిగి వచ్చాడు రియాల్టర్ నాగేందర్ రెడ్డి. వెనుక నుంచి వచ్చిన తేజ అనే వ్యక్తి తన దగ్గరున్న రివాల్వర్ తో ఒక్కసారిగా నాగేందర్ రెడ్డిపై కాల్పులు జరిపాడు. నాగేందర్ రెడ్డి తలకు రివాల్వర్ గురిపెట్టి కాల్చడానికి ప్రయత్నిస్తే నాగేందర్ రెడ్డి తప్పించుకోగా ఆ బుల్లెట్ ఇంటి గేటుకు తగిలింది. మరో 2 బుల్లెట్లు నాగేందర్ రెడ్డి వీపులోకి దూసుకుపోయాయి. ఒంట్లో బుల్లెట్లు ఉన్నా తనపై కాల్పులు జరిపిన తేజను వదలకుండా పట్టుకున్నాడు నాగేందర్ రెడ్డి. కాల్పుల శబ్దంతో తేరుకున్న స్థానికులంతా కలిసి నిందితుడు తేజను రివాల్వర్తో సహా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చక్రవర్తి అనే వ్యక్తే తనపై కాల్పులు జరిపించాడని, అతను చేస్తున్న అక్రమాలను ప్రశ్నించినందున చంపేందుకు పన్నాగం పన్నాడని ఆరోపిస్తున్నాడు బాధితుడు నాగేందర్ రెడ్డి. తీవ్రంగా గాయపడిన నాగేందర్ రెడ్డిని సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాన్ని నేను చెయ్యొద్దు అని చెప్పినందుకు నా మీద కక్ష కట్టుకొని వాళ్ళ ఇన్కమ్ తగ్గిందని నా మీద 8 months నుంచి కక్ష కట్టుకొని ఈరోజు 3 days నుంచి ప్లాన్ చేశారు. మా గల్లీలో తిరుగుతున్నారు. బట్ నేను సరే ఎందుకో తిరుగుతున్నానని నేను పట్టించుకోలేదు. ఎక్కువ ఇంత పెద్ద హత్య ప్రయత్నం చేశాను నాకు తెలియదు. ఇంటి బయటకు వచ్చి నాగేంద్ర అన్న చేసరికి ఎవరు అనుకో నేను గేట్ తీసిన. గేట్ తీయగానే రౌండ్ స్టార్ట్ చేసేసిండు. పారిపోతుంటే 2 రౌండ్లు కొట్టిండు మా ఇంట్లోనే. ఇంకా మొత్తం బుల్లెట్లు కొడతారని చెప్పేసి నేను మనకి అటాక్ చేసేసి గన్ను పట్టుకున్నా. ఇంతలో మా పేరెంట్స్ అందరూ వచ్చేసి కాలనీ వాళ్ళందరూ వచ్చారు. ఇంకా ఆ తర్వాత కొంచెం స్పృహ తప్పినట్టు అయిపోయి హాస్పిటల్కి సాయి ప్రభు అని ఒక పిల్లగాడు బ్రోకర్ లోకల్లో చాలా చేసాడు. అంటే మర్డర్లు కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చాలా ఉన్నాయి. పోయి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో తీస్తే కేసులు